హలో ఫ్రెండ్స్, ఇవాళ చేపల పులుసు చేద్దామని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు చేయలే, ఫస్ట్ టైం చేద్దామని చెప్పేసి అనుకున్నా. అందుకనే మార్కెట్కి వచ్చి చేపలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా చేపలు తీసుకొని కటింగ్ అయితే చేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. పక్కనే నించొని క్లీనింగ్ చేయించుకుంటే బెటర్ ఉంటుంది కదా. సో అతనైతే పొట్టంతా క్లీన్ చేసేసి చేపలు అయితే కట్ చేస్తున్నాడు. కొన్ని పీసెస్ ఏమో పులుసుకి, కొన్ని ఫ్రైకి అని చెప్పాము. చేపలో శన కూడా వస్తుందా లేదా అని చూసినాము. శన అయితే వచ్చింది ఫ్రెండ్స్. శన అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, అండ్ మీ దగ్గర ఏమంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా పీసెస్ అయితే కట్ చేయించేసుకున్నాము. కొన్ని కర్రీకి, కొన్ని ఫ్రైకి తీసుకున్నాము. 2 చేపలు అయితే వచ్చినాయి మాకు 2 kgsకి. తీసుకొని ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసిన తర్వాత మా మమ్మీ అయితే క్లీన్ చేస్తుంది చేపలని. నీట్గా క్లీన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కడగాలి. ఇక్కడ మా మమ్మీ అదేందో బ్లాక్ కలర్గా ఉంటుంది, అదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలని చెప్తున్నది ఫ్రెండ్స్. ఇంకా మా మమ్మీ అయితే క్లీనింగ్ చేస్తుంది కాబట్టి నేను మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ మొత్తం ఫస్ట్ డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. వేయించిన తర్వాత జీలకర్ర మెంతులు కూడా వేయించి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను. జీలకర్ర మెంతులు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫుల్ రెసిపీ అనేది చూపిద్దామని అనుకుంటున్నాను ఇవాళ మీకు. ఫైనల్గా ఎండ్ వరకు వీడియో చూడండి. ఇంకా కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సాజీరా, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇంకా మనకి కావాల్సిన ఆనియన్ పేస్ట్, చింతపండు పులుసు, ఇంకా చేపలు అన్నీ రెడీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మెంతు పొడి, జీలకర్ర పొడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా గిన్నెలో నూనె పోసుకొని నూనె వేడైందా చూసిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. కొన్ని మెంతులు, ఒక 4 లవంగాలు, ఒక ఇలైచి, ఒక 2 చెక్కలు చిన్నవి, ఇంకా జీలకర్ర వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనేటివి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కొంచెం వేగాలి ఫ్రెండ్స్. అవన్నీ నూనెలో వేయించుకోవాలి. కొంచెం సాజీరా కూడా వేసాను ఫ్రెండ్స్. సాజీరా కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్లో వేగాలి. ఒక 2 నిమిషాలు అలా చిటపటలు ఆడుకుంటూ అవి కొంచెం వేడి అవగానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ టేస్ట్కి తగినట్టు, కొంచెం నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తే బాగుంటుంది. అంటే కౌసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఒక 2 స్పూన్స్ అట్లా, కొంచెం 2 స్పూన్స్ పైన యాడ్ చేశాను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అది యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్లో మంచిగా వేగాలి. అల్లం వెల్లి పచ్చివాసన పోయే వరకు అది కూడా కొంచెం వేయించుకోవాలి. వేయించేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా పచ్చివాసన అనేది పోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్. పోయిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పేస్ట్ అనేది చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిగడ్డ పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయే వరకు అది కూడా కొంచెం నూనెలో మంచిగా వేగాలన్నమాట. వేగే వరకు కొంచెం కలుపుకోవాలి నిదానంగా. మంట అనేది స్లిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మళ్ళీ హైగా పెట్టేసి ఏంటంటే మాడిపోతుంది. ఎందుకంటే పేస్ట్ కాబట్టి తొందరగా మాడే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం మంట అనేది చిన్నగానే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత పచ్చివాసన పోతుంది కాబట్టి పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితే పసుపు వేసాను ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ పసుపు కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎట్లా నిదానంగా కలుపుతున్నానో అట్లనే కలుపుకోవాలి. ఇదంతా కూడా మంట కొంచెం సిమ్లోనే పెట్టాలి, స్లోగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ మళ్ళీ స్పీడ్ మీద పెట్టినామంటే మాడిపోతుంది కాబట్టి స్లోగా పెట్టుకోవాలి మంట. ఎంత చిన్నగా పెట్టుకొని చేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కారం అనేది యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత వేసుకోవాలి. కొంచెం చేపల పులుసు కాబట్టి స్పైసీ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే పచ్చి వాసన, కౌసు వాసన అనేది మనకి రాదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. మన తెలంగాణ ఫుడ్ అంటేనే కొంచెం స్పైసీ మనం ఎక్కువ తింటాం కాబట్టి కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లానే ఎక్కువ వేసుకోకండి, మీకు తగినట్టు మీరు వేసుకోండి. అదంతా మంచిగా కలుపుకోవాలి నీట్గా. మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా మంట మరీ చెప్తున్నా సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమాత్రం కొంచెం స్పీడ్గా పెట్టినా కూడా మాడిపోతుంది అనమాట. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి నిదానంగా. ఇదంతా కలిసేటట్టు కలుపుకున్న
కలుపుకున్న తర్వాత ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా ఫ్రెండ్స్, చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే గ్రేవీ థిక్నెస్ కోసమని కొంచెంగానే పిసుక్కున్నాను, చింతపండు రసం కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకొంచెం ఎక్కువగా పల్చగా కావాలి గ్రేవీ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్ ఉండాలి కాబట్టి అంత పల్చగా ఏం చేయట్లేను ఫ్రెండ్స్, మీడియంగానే చేసుకుంటున్నాను. అదంతా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. రసం అనేది ఇంకా మసాలా అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి నిదానంగా. మంట మాత్రం సిమ్లోనే చెప్తున్నా, ఖచ్చితంగా సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఆగాలి ఉడకడానికి. దాని తర్వాత మెల్లగా చేప ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ కలిపితే కూడా ముక్కలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ మెంతు పొడి జీలకర్ర పొడి ఏదైతే ఉంటుందో అది కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా కలిపితే ముక్కలు చితికిపోతాయి కాబట్టి 10 నిమిషాల తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా చేపల పులుసు అయితే అయిపోయింది. ఇప్పుడు ఎట్లయిందో టేస్ట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. వచ్చేసేయండి ఎట్లయిందో ఏమో. మనోళ్ళు అయితే తలిగిస్తున్నారు, నేను కూడా తలిగించేసిన. ఓకే, మంచిగా అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసిన కాబట్టి బాగా అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ ఆన్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.